అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట ప్రత్యేకమైన వందనాలు. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 14వ వచనం మనం చూద్దాం. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 49వ అధ్యాయము 14వ వచనం చూద్దాం. అయితే సియోను యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరిచి ఉన్నాడని అనుకొనుచున్నది. ఇలాంటి ఆలోచన మనలో కూడా చాలామందికి ఉంటుందండి. దేవుడికి అసలు నేను గుర్తున్నానా, అసలు ఆయన నన్ను గుర్తుంచుకున్నాడా, నన్ను మర్చిపోయాడు, నన్ను వదిలేశాడు, అందరూ బాగుపడుతున్నారు నేను తప్ప, అందరికీ ఉద్యోగాలు వస్తున్నాయి నాకు తప్ప, అందరూ గొప్పగానే ఉన్నారు నేను తప్ప, అసలు నా గురించి ఏమన్నా ఆయనకు ఆలోచన ఉందా, ఎన్ని రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నాను, ఎన్ని నెలల నుంచి ప్రార్థన చేస్తున్నాను, ఎన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాను, నన్ను ఎందుకు పట్టించుకోవట్లేదు దేవుడు. ప్రియులారా, ఈ ప్రశ్న చాలామందికి ఉంటుంది. ఒకవేళ నీకు గనక ఇలాంటి ప్రశ్న ఉంటే కనుక నీకు సమాధానం ఈరోజు దేవుడు ఈ వీడియో ద్వారా ఇవ్వబోతున్నారు. ఒకవేళ ఇలాంటి ప్రశ్న కలిగినటువంటి వారు ఎవరైనా కానీ మీకు కనబడితే, మీకు మీ ఆలోచనకు వస్తే తప్పకుండా ఈ విషయాలైన వారికి మీరైనా నేరుగా చెప్పండి, లేదా ఈ వీడియోనైనా షేర్ చేయండి. కానీ ఏదో ఒక విధంగా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ మాత్రం ఇవ్వండి. ఎందుకంటే దేవుడు మనల్ని మర్చిపోయారు, నన్ను మర్చిపోయారని చాలామంది ఆలోచిస్తూ ఉంటారండి. అలాంటి ప్రతి ఒక్కరికి దేవుడిచ్చే ఒక చక్కటి సమాధానం ఏంటంటే ప్రియులారా, 49వ అధ్యాయంలోనే యెషయా గ్రంథము 49వ అధ్యాయంలో 15వ వచనం మనం చూస్తే, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా. మీరు ఆలోచిస్తానండి, స్త్రీ ఎప్పుడైనా కానీ చంటి పిల్లను మర్చిపోవటం మనం చూస్తామా? ఎప్పుడు మర్చిపోరండి. వాళ్ళు బట్టలు ఉతకడానికి వెళ్ళినా, వంట చేస్తూ ఉన్నా, హౌస్ క్లీన్ చేస్తూ ఉన్నా, ఆఖరికి వాళ్ళు వాష్రూమ్కి వెళ్ళినా కానీ పిల్లల గురించి ఆలోచిస్తూనే ఉంటారండి. ఆ చంటి బిడ్డ గురించి ఆలోచిస్తూనే ఉంటారు. ఎవరో ఒకరికి తెలిసిన వాళ్ళకి ఇవ్వటం కానీ ఏదో ఒక విధంగా వాళ్ళ పట్ల శ్రద్ధ చూపిస్తూనే ఉంటారు. ఏ పని చేసుకుంటున్నా కొన్ని సందర్భాలలో ప్రశాంతంగా కూడా నిద్రపోరండి వాళ్ళు. కానీ ఎవరైనా కానీ ఏదో కొంతసేపు నిద్ర అలా కునుక వేయటం జరుగుద్ది కదా, అలా నిద్రలోకి వెళ్తారు కదా, ఆ టైంలో మేబీ మర్చిపోవచ్చు. కానీ నిద్రపోయే ఆ క్షణం ముందు వరకు కూడా వాళ్ళకి వాళ్ళ బిడ్డ గురించి, ఆ బేబీ గురించి వాళ్ళకి ఆలోచన ఎప్పుడూ ఉంటుందండి. మర్చిపోతారంటే వాళ్ళు మర్చిపోరండి. ఆయన చెప్తున్నారు, వారైనా మరచుదురు. ఎప్పుడు మర్చిపోతారు? వాళ్ళు నిద్రపోయినప్పుడు మర్చిపోయే అవకాశాలు చాలా ఉన్నాయి. ఏదైనా పనిలో ఏదైనా ఒక గొడవ జరిగినప్పుడు మర్చిపోయే అవకాశాలు ఉన్నాయి. లేదా భార్యకి భర్తకి మధ్యలో గొడవ జరిగినప్పుడు మర్చిపోయే అవకాశాలు ఉన్నాయి. వారైనా మరచుదురేమో. చూడండి ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు దేవుడు మనతోటి. వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరువను. ఆ మాట మాత్రమే కాకుండా ప్రియులారా, ఆయన చెబుతున్నటువంటి మరొక విషయం ఏంటంటే, నిన్ను కాపాడుటకై, నిన్ను రక్షించుటకై నీ పట్ల నాకు ఎలాంటి ఆలోచన ఉందో తెలుసా అని దేవుడు చెబుతున్నటువంటి ఒక చక్కటి విషయాన్ని మనం చూస్తే 121వ కీర్తన మనం చూద్దామండి. 121వ కీర్తన మనం చూస్తే 4వ వచనంలో మనకు కనబడుతుంది ప్రియులారా, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు, ఆయనే నిన్ను కాపాడువాడు. స్త్రీ తన గర్భమున పుట్టినటువంటి చంటి బిడ్డను మరిచే అవకాశాలు ఉన్నాయేమో, కానీ నేను మాత్రం నిన్ను మరువను, నిన్ను విడువను, నిన్ను కాపాడువాడును నేనే. ఆయన మాట్లాడుతున్నారండి, దేవుడు మాట్లాడుతున్నారండి. ఆయనే మనల్ని కాపాడతారంట. ఆయన కునుకడు నిద్రపోడని మనం చెప్తున్నారండి. అప్పుడు మనం ఎందుకంటే అలా ఆలోచిస్తున్నాం? అయితే మనం ఎందుకు ఆలోచిస్తున్నాం అంటే, ఏదో కొంత ఆలస్యం అవుతున్నట్టు కనబడుతుంది మనకు అన్నీ, అంతే. పిల్లలు మీరు ఆలోచించండి. చాలామంది అంటూ ఉంటారు, నాకు ఈ ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం తప్పించుకోవడం కోసం ఏదో ఒక ఆల్టర్నేటివ్ సొల్యూషన్ చూస్తూ ఉంటాం. మనం ఎప్పుడు కూడా మనం ఆలోచించేది ఆల్టర్నేటివ్ సొల్యూషన్స్ గురించి ఆలోచిస్తామండి, టెంపరీ సొల్యూషన్స్ గురించి ఆలోచిస్తామండి. కానీ దేవుడు ఇచ్చే సొల్యూషన్ ఆల్టర్నేటివ్గా ఎప్పుడు ఉండదు. అల్టిమేట్ సొల్యూషన్ ఇస్తారు ఆయన అల్టిమేట్ సొల్యూషన్ ఇస్తారు. ఆయన టెంపరీ సొల్యూషన్స్ అస్సలు ఎవరు. ఆయన ఎలాంటి పరిస్థితులు, ఎలాంటి టఫెస్ట్ సిచ్యువేషన్స్ వచ్చినా కానీ నువ్వు నిలబడే విధంగా నేర్పిస్తారు ఆయన. ఆ ట్రైనింగ్లో మనం పార్టిసిపేట్ చేయాలి. మనం అడగాల్సిన ప్రశ్న ఏంటంటే, నాకు ఇది సహాయించి అది సహాయించి అని కాకుండా, అయ్యా ఇందులో మీరు నాకు ఇవ్వాలనుకున్నటువంటి శిక్షణ ఏదైతే ఉందో అది నేను సమృద్ధిగా తెలుసుకునే విధంగా, అది నేను సమృద్ధిగా గ్రహించే విధంగా మంచి గ్రహింపు నాకు దయచేయ ప్రభువా అని మనం ఆయనకి ఆ విధంగా ప్రార్థన చేసి కనుక మనం నిలబడగలిగితే
తప్పకుండా దేవుడు మనకి అన్నీ నేర్పిస్తారండి. ఆయన సమస్యలు తీసేవారు మాత్రమే కాదు, సమస్యలు నీకు నువ్వే తొలగించుకునే విధంగా, నీకే సమర్థత కలిగి నిలబడే విధంగా చేయగల గొప్ప సమర్థుడు మన దేవుడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఆయన్ని నన్ను మర్చిపోయావు ప్రభువా, నన్ను గుర్తున్నాను ప్రభువా అని ఎప్పుడు కూడా కలలో కూడా దూషించకండి, కలలో కూడా అనుకోకండి. అలా అనుకోవద్దు. ఎందుకంటే ఆయన మరిచిపోరు, ఆయన కునుకరు, నిద్రపోరు, నిన్ను కాపాడువారు ఆయనే. ప్రార్థన చేసుకుందామని ప్రతి ఒక్కరు తలలో ఉంచి ప్రార్థన ఏకీభవించండి. ప్రేమగల తండ్రి, దయగల దేవ, పరిశుద్ధ మహోన్నత అనేకమైన విషయాలను మాకు తెలియజేస్తున్నారు, నేర్పిస్తున్నారు. అందుని బట్టి మీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడుతున్నారు, అందుని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము దేవా. థ్యాంక్ యూ సో మచ్. మాతో చక్కటి విషయాలు తెలియజేశారు తండ్రి. నిజమే ప్రభా, మీరు మర్చిపోరు తండ్రి, మీరు కునుకరు తండ్రి, మీరు నిద్రపోరు తండ్రి, మమ్మల్ని కాపాడువారు మీరేనైనా. కానీ అపార్థం చేసుకున్నామని తండ్రి, ఎవరైతే ఈ యొక్క ఉదయకాల సమయంలో మీతో మాట్లాడుతున్నారు తండ్రి, వారిని క్షమించండి, వారిని మీ చిత్త ప్రకారం నడిపించండి, బలపరచండి తండ్రి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి ప్రభా. ఈ వీడియోని షేర్ చేస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి ప్రభా. ఈ యొక్క పరిచర్యలో పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి ఒక్కరిని తండ్రి మీరు నింపండి, మీ యొక్క ఆత్మతో నింపండి, మీ యొక్క శక్తితో మాత్రం నడిపించండి ప్రభు. ఆలోచించుకుని బలపరచండి తండ్రి దేవా. వారి కుటుంబాలు ప్రభు ఆర్థిక, ఆరోగ్య, మానసిక సమస్యల నుంచి తండ్రి కృంగిపోకుండా మీ చిత్త ప్రకారంగా నిలబడుతూ, మీ చిత్త ప్రకారంగా మా తండ్రి గొప్పగా మా తండ్రి ఎదుగు ధన్యతను దయచేయండి తండ్రి. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ ప్రతి ఒక్కటి తండ్రి మీ చిత్త ప్రకారంగా జరిగించమని, నడిపించమని వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరటి ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్.